బావులు లేవు, భరోసా లేదు. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్న, కొత్త గనులు లేవు. సో సింగరేణి రోజు రోజుకి దాని ప్రభావాన్ని కోల్పోతున్నట్టే కనబడతా ఉంది. సో భూపాలపల్లి కానీ, మన గోదావరి కానీ, మంచిర్యాల కానీ, బెల్లంపల్లి కానీ, రామగుండం కానీ, ఇలా కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, ఇలా చాలా చోట్ల కూడా మైన్స్ ఉంటాయి. ఇవి తెలంగాణకు ఒక కొంగు బంగారం లాంటిది. నిజంగా తెలంగాణ వెలుగులు జిమ్మేటువంటి కొంగు బంగారం ఈరోజు మన సింగరేణి సంస్థ అని చెప్పొచ్చు. ఈ సింగరేణి సంస్థ ఒకప్పుడు లాభాల బాటతో విరాజిల్లింది. కానీ ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో ఓపెన్ కాస్ట్ను విపరీతం చేయడంతో మొత్తానికైతే ఆ సింగరేణి అనేది తన ప్రభావాన్ని కోల్పోతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో సింగరేణి సంస్థ భవితవ్యంపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్నా, కొత్త గనులు లేవు. సో పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడిపోయిన గనులు ఉత్పత్తి. గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకంతోనే ఈ దుస్థితి. కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనొద్దని నాడు నిర్ణయం. ఇప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు మనుగడ. అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కారు కోరుతున్న కార్మికులు, నేతలు అంటూ చూస్తున్నాం. సింగరేణి రీసెంట్గా ఒరిస్సాకు సంబంధించినటువంటి గనుల్లో కూడా ఆ టెండర్ దక్కించుకోవడం జరిగింది. సో ఈ ఓపెన్ గన్ల వేలంతో కొంత సింగరేణి సంస్థ కూడా కొన్ని వేలం పట్ల కొన్ని దక్కించుకున్నది. మరి ఆ సంస్థ ప్రభావం ఎట్లుంటుందో భవిష్యత్తు అయితే కొంత కనబడతా ఉంది, అంధకారంగా కనబడతా ఉంది. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గత 10 ఏళ్లుగా కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ చట్టం 2015 ప్రకారం దేశంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. కానీ కేంద్రం వేసే వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్ఎస్ సర్కారు అడ్డుకోవడంతో గత 10 ఏళ్లుగా సంస్థకు ఒక్క బొగ్గు బ్లాక్ కూడా దక్కలేదు. ఓవైపు పాత గనులు మూతపడుతుండడం, మరోవైపు కొత్త గనులు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. ప్రస్తుతం 42 బావుల ద్వారా ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండటంతో పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి బావుల సంఖ్య 19కి, ఉత్పత్తి 39 మిలియన్ల టన్నులకు పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేలా సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కారు అనుమతించాలనేటువంటి డిమాండ్ ఊపందుకున్నది అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఏటా 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్న సింగరేణి సంస్థకు గత బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయం శాపంగా, శరాఘాతంగా మారింది. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర పాలసీల విషయంలో కేసీఆర్ ఇచ్చినట్టు దుర్మార్గాల వల్ల చాలా నష్టం జరిగింది తెలంగాణకు. దానిలో సింగరేణికి కూడా చాలా నష్టం జరిగింది. సో నిజానికి రాష్ట్రంలో బొగ్గు బ్లాక్లన్నింటినీ గతంలో సింగరేణి పూర్తిగా హక్కుదారుగా ఉండేది. పర్యావరణ అనుమతులతో పాటు కేంద్రం నుంచి 1-2 పర్మిషన్లు తీసుకొని కొత్త గనులు ప్రారంభించేది. కానీ కేంద్రం తీసుకొచ్చినటువంటి MMDR అమెండ్మెంట్ యాక్ట్తో దేశంలో ఏ సంస్థ అయినా సరే వేలంలో పాల్గొనే కొత్త బొగ్గు గనులు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణి పరిధిలో ఉన్నటువంటి శ్రవణపల్లి, సత్తుపల్లి 3, కోయగూడెం OCP, KK6 బొగ్గు బ్లాక్లను కేంద్రం వేల లిస్టులో చేర్చింది. దీంతో ఆ 4 బొగ్గు బ్లాక్లను దక్కించుకోవడానికి సింగరేణి కూడా వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో వేలం పాటలో సింగరేణి పాల్గొన చూడాల్సిన బాధ్యత గత ప్రభుత్వం. సో ఎట్టి పరిస్థితుల్లో వేలంలో పాల్గొనొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు పాల్గొనొద్దని తెలుసా? వాటిల్లో ఆ శ్రవణపల్లి, వాటిల్లో ఆ కోయగూడెం సంబంధించిన దానిలో వీళ్ళ తొత్తులు ఎవరుతున్నారో, వీళ్ళ బినామీలు ఎవరుతున్నారో వాళ్ళు టెండర్ వేస్తూ ఉంటారు అన్నాడు. దానికోసమే సింగరేణి వేస్తే సింగరేణికి వస్తుంది 100%. ఎందుకంటే దానికి మించిన క్వాలిఫికేషన్స్ ఏ సంస్థ కూడా. సో ఖచ్చితంగా సింగరేణికి వస్తుంది. సో ఇదే ఏ యుద్ధం చెప్పేసి వాళ్ళ బినామీలతో వేయించారు. అది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి కార్మిక సంఘాల డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదు. వాస్తవానికి MMDR చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కోల్ ఇండియా యాజమాన్యం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సెక్రటరీని కలిసి రిజర్వేషన్ విధానంలో బొగ్గు గనులు పొందారు. ఈ విధానంలో కోల్ ఇండియా ఏకంగా 116 బ్లాకులు దక్కించుకుంది. కానీ గత ప్రభుత్వం పెద్దల మొండి వైఖరితో ఎవరిని సంప్రదించలేదు. వాస్తవానికి సింగరేణిలో కేంద్రానికి 49% వాటా ఉంది. కానీ కేంద్రాన్ని లెక్క చేయకుండా, వాటాదారుల ఒప్పందాలను పట్టించుకోకుండా సమస్యను కాస్త రాజకీయ విధంగా మార్చింది. నాటి సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ కలిసినప్పటికీ సింగరేణి బొగ్గు బ్లాకుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో కోయగూడెం, సత్తుపల్లి 3, KK6, శ్రవణపల్లి బొగ్గు బ్లాకులు సింగరేణి దక్కకుండా పోయాయి. కీలకమైన తాడిచెర్ల గనిని సింగరేణికి అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్ కంపెనీ కాటబెట్టడం గత బీఆర్ఎస్ సర్కార్కే దక్కింది. అది ఎవరికి దక్కింది తెలుసా? అది కేసీఆర్ బినామీలది. అది కేసీఆర్ బినామీగా దక్కింది ఆ తాడిచెర్ల ఓపెన్ క్యాస్ట్ మైన్ అంతా కూడా. సో ఇట్లా మొత్తానికైతే కొత్త బావులు వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుంది. లేదంటే సింగరేణికి మనుగడ రోజు రోజుకి తన ప్రాబల్యం తగ్గుతూ ఉంటుంది, తన ప్రాధాన్యం తగ్గుతూ ఉంటుంది, ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. గనులు కూడా కంప్లీట్గా పాత గనులన్నీ మూతి పడుతూ ఉంటాయి. కొత్త గనులు రాకపోతే రోజు అది కొన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాల తర్వాత ఈరోజు సింగరేణి మూతపడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే
వేళ్ళు దక్కించుకుంటే తక్కువ పన్ను, ఇవన్నీ కనబడతా ఉన్నాయి. సో మూత పడుతున్న గన్ల లిస్టు కూడా ఉంది. సో ఇట్లా మొత్తానికైతే సింగరేణి సంస్థ తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయే విధంగా కనబడతా ఉంది. సో దీన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలి, సీరియస్గా తీసుకోవాలి, కొత్త పనులు ప్రారంభించేది కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఖచ్చితంగా మేము కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.